పోలీస్ విధులు చాలా కఠినమైనవి. పోలీస్ విధుల్లో డ్యూటీ చేస్తూ అమరులైన పోలీస్ అమరవీరులకు నా విజయాన్ని అంకితం చేయాలని నేను అనుకుంటున్నాను. దేశ సేవలో పోలీసు అధికారిగా తనదైన శైలిలో ప్రజలకు సేవలందిస్తూ ఇప్పుడు భారతదేశ గౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచ వేదికపై మరింత ఎత్తుకు తీసుకువెళ్లేందుకు ఏలూరు రూరల్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్న వేముల వెంకటేశ్వరరావు సిద్ధమయ్యారు. యూరప్ ఖండంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎల్బ్రోస్ మంచు పర్వతాన్ని అధిరోహించి అక్కడ 100 మీటర్ల భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలన్న దృఢ సంకల్పంతో ఆయన ఆగస్టు 15వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మౌంట్ ఎల్బ్రోస్ శిఖరంపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలనుకున్న ఆయన సంకల్పం ప్రతి భారతీయుడికి గర్వకారణం. విశేష ప్రయాణం వివరాలైతే మనం వెంకటేశ్వర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మౌంట్ ఎల్బ్రోస్ పర్వతాన్ని అధిరోహించి అక్కడ త్రివర్ణ పతాకాలని ఎగరవేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఏదో మౌంటైనీరింగ్ చేద్దామనే ఆలోచన వచ్చింది. దానికి ప్రేరణగా రాధిక ఐపీఎస్ మేడం గారు మౌంట్ ఎల్బ్రోస్ అండ్ మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మొట్టమొదటిగా ఆమె ఎవరెస్ట్ శిఖరంతో పాటుగా మిగతా 7 ఖండాల్లో 7 ఎత్తైన శిఖరాలను మేడం గారు అధిరోహించడం జరిగింది. ఆమెను ప్రేరణగా తీసుకొని నేను కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని, యూరప్ ఖండంలో ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎల్బ్రోస్ శిఖరాన్ని అధిరోహించాలని ప్రయత్నం చేస్తున్నాను. మంచు పర్వతాలని అధిరోహించడం అంటే ఆషామాషి విషయం కాదు. -డిగ్రీల్లో చలి, తర్వాత మీరు తీసుకువెళ్లే బ్యాగ్ల బరువు, ఈ రెండు ఉంటాయి. మీరు ఈ ఎత్తు ఎక్కడం అనేది కీలకమైన విషయం. దీంట్లో మీరు ఏమైనా తరఫీదు పొందారా? ట్రైనింగ్ లో భాగంగా మొట్టమొదటిగా భువనగిరిలో ఉన్న టార్క్ దానిలో రాక్ క్లైంబింగ్ స్కూల్లో మొదటి ట్రైనింగ్ అయ్యాను. తర్వాత లాస్ట్ జనవరిలో లే లడక్ లో ఇంటర్ ఎక్స్పెడిషన్ ట్రైనింగ్ 12 days ట్రైనింగ్ -30 degrees వరకు వెళ్ళి అక్కడ మౌంట్ బకోలా పీక్ ని క్లైమ్ చేయడం జరిగింది. అక్కడ 12 days -degrees లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. -degrees లో వాతావరణానికి అలవాటు పడడానికి అక్కడ మెయిన్ గా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. తర్వాత హిమాలయ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ డార్జిలింగ్ లో 1 month ట్రైనింగ్. అక్కడ నుండి నేపాల్ సిక్కిం బోర్డర్ లో 15 days ట్రెక్కింగ్ 22 kgs వెయిట్ తో -25-30 degrees చలిలో వెళ్ళటం జరిగింది. అక్కడ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, క్రాంపౌండ్స్ బూట్స్ ట్రైనింగ్, ఏదైనా అవలాన్స్ వచ్చేటప్పుడు ఎలాగా చేసుకోవటం, హై ఆల్టిట్యూడ్ ఎలా అలవాటు చేసుకోవటం, వీటి మీద శిక్షణ తీసుకోవడం జరిగింది. మౌంట్ రీనక్ అనే పీక్ ను కూడా 5200 మీటర్ల పీక్ ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తీసుకెళ్లే బ్యాగ్ బరువు, 100 మీటర్ల త్రివర్ణ పతాకం బరువు రెండు కలిపి ఎంత ఉండొచ్చు? నియర్లీ 25 kgs వరకు ఉండొచ్చు. ఇప్పుడు 25 kg బరువు మోస్తూ మీరు ఎత్తెక్కడానికి ట్రైనింగ్ సరైన తరఫీదు పొందారా? అది దీనిలో భాగంగా నేను ప్రతిరోజు డ్యూటీ చేస్తూనే 5 గంటలకు లేచి రన్నింగ్ చేయటము, అంత వెయిట్ ని టెంపరీగా వేసుకొని ట్రెడ్మిల్ పై ఇంక్లేవ్ ట్రైనింగ్ చేసేవాడిని. దానివల్ల నాకు అలవాటు అవటం, బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కబోయే పర్వతం ఆల్మోస్ట్ గా టెంపరేచర్ ఎంత ఉండొచ్చు? నియర్లీ -30 degrees ఉంటుంది. మన డీప్ ఫ్రీజ్ లోనే -18 ఉంటుంది. దాన్ని దాటి -30 degrees వరకు ఉంటుంది. సివిల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ప్రజల సమస్యలు తీరుస్తూ రెండో వైపు ఈ తర్ఫీదు పొందడం, మీకు ఈ బ్యాలెన్సింగ్ ఎలా ఉంది? చాలా కష్టమైన పనే, కానీ ఒక లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు దాన్ని కష్టపడితేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఒక్కొక్కసారి 12 o'clock 1 o'clock కూడా అయ్యేది. అయినా కూడా నేను 5 o'clock లేచి మార్నింగ్ రన్నింగ్ చేసుకోవటం, ఒక్కొక్కసారి వెయిట్ ట్రైనింగ్ చేసుకోవటం, మళ్ళీ ఫుడ్ కూడా మంచి డైట్ తీసుకోవటం. పర్వతారోహణ చేసే పర్వతారోహులకు కానీ యువతకు కానీ మీరు ఇచ్చే సూచనలు? ముఖ్యంగా యువత ఫోన్లు చూసుకుంటూ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేయండి. మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఏమేమి సూచనలు కావాలో అటువంటివి చూడండి. సౌత్ దేశంలో 4-5 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మౌంటైనరింగ్ గురించి. దాని చాలా తక్కువ కాస్ట్ లో ఓన్లీ మెస్ చార్జెస్ తో మనకి దానికి అప్లై చేసుకుంటే దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. అటువంటి ట్రైనింగ్కి వెళ్ళి మౌంటైనరింగ్ మీద అవగాహన పెంచుకోవాలని యువత అందరికి కూడా నేను తెలియజేస్తాను. ఇదే పర్వతం మీద 75 మీటర్ల త్రివర్ణ పతాకాలను ఎగరేసిన రికార్డ్ అయితే ఉంది. ఇప్పుడు మీరు 100 మీటర్లు ఎగరేస్తే ఆ 75 మీటర్ల రికార్డ్ ఏదైతే ఉందో మనం బ్రేక్ చేసినట్లు అవుతుంది. రికార్డును బ్రేక్ చేసిన తర్వాత మీ మనసులో వచ్చే మొదటి ఆలోచన? ఒకటేగానే నాకు ముందు వచ్చే ఆలోచన ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ పైన కూడా భారత త్రివర్ణ పథకాన్ని, ఏపీ పోలీస్ పథకాన్ని కూడా ఎగరేసి యువతకి స్ఫూర్తిగా నిలవాలన్నదే నా ఆలోచన. పర్వతారోహణ చేసిన తర్వాత ఈ విజయాన్ని మీరు ఎవరికి అంకితం చేయాలనుకుంటున్నారు? పోలీస్ విధులు చాలా కఠినమైనవి. పోలీస్ విధుల్లో డ్యూటీ చేస్తూ అమరులైన పోలీస్ అమరవీరులకు నా విజయాన్ని అంకితం చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ జర్నీలో నాకు
సహాయ సహకారాలు అందిస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఐపీఎస్ సార్కి, ఏలూరు డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ సార్కి, ఏలూరు వన్ టౌన్ సిఐ రామకృష్ణ గారికి, కైకలూరు రూరల్ సిఐ రవికుమార్ గారికి, అలాగే నా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ అందరికి కూడా, ఎన్ను తట్టి ప్రోత్సహిస్తున్న 2012 బ్యాచ్ అందరికి కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మా తరపున, పోలీసు శాఖ తరపున, అలాగే ప్రతి ఒక్క భారతీయుడి తరపున మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని, మీ సంకల్పాన్ని మీరు సాధించాలని మా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మమ్మల్ని ఫాలో చేయండి. మీ క్రైమ్ రిపోర్టర్ శ్రీనివాస్. మా